మా హితార్థ్ బాబు సొరకాయని అలా పట్టుకొని జై హనుమాన్ అంటున్నాడు. హనుమాన్ గది ఇలా పట్టుకుంటారు అని చెప్పేసి చెప్తున్నాడు. సరే, ఈరోజు నేను మీకు సొరకాయ దప్పలం చూపించబోతున్నాను. ఇది మా అత్తగారి డిష్. మా హస్బెండ్కి చాలా ఫేవరెట్ కర్రీ అనమాట. ఆవిడ దగ్గర నేను ఈ సొరకాయ దప్పలం నేర్చుకున్నాను. ఈ సొరకాయ దప్పలం చేయడానికి లేత సొరకాయ అయితే చాలా బాగుంటుంది. సొరకాయ తొక్క పీల్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటిని కుక్కర్ గిన్నెలో వేసుకొని సొరకాయతో పాటుగా ఒక 3-4 టొమాటోస్, ఒక ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పసుపు, కారం, కొంచెం చింతపండు, ఒక టీ గ్లాస్ అని వాటర్ పోసి కుక్కర్ విజిల్ పెట్టి ఒక 5 విజిల్స్ రానివ్వాలి. తర్వాత దీనిలో ఉప్పు వేసేసుకొని కొంచెం వెనుపుకోవాలి. ముక్కలు మరీ మెత్తగా చేయకూడదు. తర్వాత బాండి పెట్టేసుకొని పోపు సామాన్లు వేసి ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, మెయిన్ ఇంగ్రీడియంట్ ఇంగువ కూడా వేసి పోపు వేసుకోవాలి. తర్వాత మనం మెదిపి పెట్టుకున్న సొరకాయ దప్పలాన్ని దీనిలో వేసి కొంచెం సేపు ఉడకనివ్వాలన్నమాట. మంచి టేస్టీతో సొరకాయ దప్పలం రెడీగా ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.